స్టార్ట్ అయినాం కాజీగూడ రైల్వే స్టేషన్. మనకు 9కి ట్రైన్, మన జనరల్ వితౌట్ ప్లానింగ్. ఏసీ తీసుకుందాం అంటే జనరల్ అన్నాడు, అట్లా బస్సు కూడా అన్న స్లీపర్. చూద్దాం ఎట్లుందో జర్నీ. ఇప్పుడే గుంతకల్లు రైల్వే స్టేషన్ జంక్షన్లకు రీచ్ అయినాం. సో ఈ నుంచి మనం హంపి నియర్ బై స్టేషన్, ఏం స్టేషన్ అది, హోస్పేట్ జంక్షన్కి వెళ్ళాలి. సో అది వెళ్తున్నాం. మనకు ట్రైను ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఉందట. అండ్ దాని పేరు వచ్చేసి ఎంతరా టికెట్ 120 రూపీస్. యాక్చువల్గా మనం హైదరాబాద్ నుంచి ఇడికి రానికి 250 రూపీస్, ఈ నుంచి హాస్పేట్ జంక్షన్ ఓనికి 120 రూపీస్ అయినాయి. మొత్తం జనరలే వెళ్తున్నాం. ఇప్పుడే హోస్పేట్ జంక్షన్ దిగినాం. ఈ నుంచి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక పోతున్నాం. ఇప్పుడే మనం బస్ స్టాండ్ వచ్చినాం, హోస్పేట్ బస్ స్టాండ్. సో ఈ నుంచి మనం హంపీకి పోవాలి. బస్ ఎక్కి పోతే బెస్ట్, డైరెక్ట్ పోతే ఎందుకు పంచాయతీ అని డైరెక్ట్ వచ్చినాం బస్ స్టాండ్కి. సో మనం ఇప్పుడే దిగినాం హంపీలో. విరూపాక్ష టెంపుల్ ఆపోజిట్లో ఉన్నాం, అది విరూపాక్ష టెంపుల్. సో వీడికి 40 రూపాయలు అయింది మా బడ్జెట్. అంటే బస్కి ఛార్జెస్ 40 రూపాయలు అయినాయి ఇద్దరికి. ఆటోకేమో అక్కడి నుంచి 40 రూపాయలు. సో 80 రూపాయలలో హంపీకి వచ్చినాము. హోస్పేట్ జంక్షన్ నుంచి హంపి విరూపాక్ష టెంపుల్ వరకు. యాక్చువల్గా మనం రూమ్ ఏం తీసుకోకుండా టెంపుల్ దగ్గరకు వచ్చినాం అనుకో, టెంపుల్ పక్కనే ఇక్కడ సైడ్లో టాయిలెట్స్ ఉంటాయి, అంటే స్నానం కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుంటే ఇంకా బెటర్. స్నానం చేసుకొని పోయి దర్శనం చేసుకున్నాం అనుకో, సెట్, ఏం అవసరం ఉండదు. సో ఫైనల్గా ఇప్పుడే ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. ఇక దర్శనం చేసుకొని అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవాలి. వెళ్తున్నాం ఇప్పుడే దర్శనానికి, టెంపుల్కి. ఫైనల్గా దర్శనం కూడా అయిపోయింది. ఇది గుడి బయట నుంచి, అటు సైడ్ ఏమో తుంగభద్ర నది, ఆ ఫ్లో అటు ఉంటుంది. ఇది విరూపాక్ష టెంపుల్. మొత్తం దర్శనం అయిపోయింది. లోపల విఐపి దర్శనం, అంటే స్పెషల్ దర్శనం కాబట్టి లోపల గర్భగుడి దాకా పోయి దర్శనం చేసుకున్నాం. సో ఇక కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని మనం ఈ వెళ్ళిపోదాం హైదరాబాద్కి. చూద్దాం ఇంకా ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో. అండ్ ఇదైతే మొత్తం బడ్జెట్లో ప్లాన్ చేసిన ట్రిప్. ఇప్పటి వరకు మాకు ఒక 500 వరకు కావచ్చు ఖర్చు. అవన్నీ చెప్తా ఉంటా, ఏడేడు ఎంత అవుతున్నాయి అనేది. సో చూద్దాం. ఇక చపాతీలు తింటున్నాం. ఇక దర్శనం అయిపోయింది ఇక. సో ఇక తిని బయలుదేరాలి. లాస్ట్ టైం ఎప్పుడు తెచ్చుకున్నాం ఇక చపాతీలు, ఎందుకైనా మంచిది. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ లాగా అవుతుంది. సో ఇక ఇప్పుడే సైకిల్ తీసుకుందామని వచ్చినాం. సైకిల్ తీసుకొని కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకున్నాం. సైకిల్ వరకు ఆధార్ కార్డ్స్, సైకిల్ లేరా. ఇప్పుడే రెంట్ తీసుకున్నాం సైకిళ్ళు. ఇక టెంపుల్, విరూపాక్ష టెంపుల్. ఇక కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుందాం. పోతున్నాం. సైకిల్ 2 సైకిళ్ళు తీసుకున్నాం. అయ్యో కొన్నే ప్లేస్లు అంతే. ఇట్లా సైకిల్ తొక్కుకుంటా ఇడికి వచ్చినాం. ఈడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ దర్శనం చేసుకొని అటు పోవాలి. అటు పోతే విట్టల్, అదే 50 రూపాయల లోటు దగ్గర పోతాం. ఇక మన సైకిళ్ళు మన వెంబడి ఉన్నాయి, 2 సైకిళ్ళు.
తీసుకొని కొండలు ఎక్కడే ఉన్నది ఇంకా తొక్కులేదు ముందర తొక్కుదాం ఇక రారా. సో మనం ఫైనల్గా తొక్కి అంటే అక్కడ ఉంది అడిగిపోతే 50 రూపాయల అక్కడికి పోతున్నాం సైకిల్ రాళ్ళ మీద సో ఇప్పుడు మనం వచ్చింది 50 రూపాయల లోటు మీద ఉండే బొమ్మ దగ్గరికి. నా గోయింగ్ 50 రూపాయలు అదే బ్యాక్ సైడ్ ఉండేది. సో అయిపోయింది. కొన్ని ప్లేసెస్ ఇంకొన్ని ప్లేసెస్ చూసుకొని పోదాం మనం. నైట్ మళ్ళీ మనకి ట్రైన్ ఉంది, మళ్ళీ జాగారం ఉంది మనకి నైట్, మళ్ళీ జనరల్ జాగారం ఉంది. ఇప్పుడు మనం తుంగభద్ర నది, ఇది క్రొకడైల్ వ్యూ పాయింట్ అట. సో ఇక్కడికి వచ్చినాం. ఇంకా ముసళ్ళు ఉంటాయి అన్నారు, చూద్దామని వస్తే ఒక్క ముసలి కూడా లేదు. మరి ఇదే వ్యూ అట, క్రొకడైల్ వ్యూ. ఆడ పైనుంచి చూస్తే ముసళ్ళు ఉంటే కనబడతాయట. మరి కిందికి వచ్చినాం ఒక్కటి కనబడుతుంది. ఫ్రెండ్స్, సో యాక్చువల్గా బడ్జెట్ వేసిన దాని ప్రకారం ఎంత అయిందంటే ఇప్పటి వరకు 1055 రూపాయలు అయినాయి. విత్ చీప్ అండ్ బెస్ట్లో వచ్చినాం కాబట్టి మేము ఫుడ్ బిడ్ అన్నీ ఇద్దరు కలిపి 1055 రూపాయలు అయినాయి. మనం ఇప్పుడు గుహల దగ్గరికి వచ్చినాం. మా రూట్లో చూడండి ఎట్లున్నాయో, మొత్తం రౌతులే. అది తుంగభద్ర నది వంశడు నైట్ రష్ే. చూడండి శివలింగం ఎంత పెద్దగా ఉన్నదో. అలా కాలం ఇంత పెద్ద చెక్కారంటే అసలు మామూలు కదా, వాళ్ళ గొప్పతనం మెచ్చుకోవచ్చు. నాకు తెలిసి ఇది వీడియోలో రాదని వాల్సిన తెలిసి ఓకే, ఏదో నా సరదా కోసం సంతోషం అవుతుంది. ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. పోయి సైకిల్ అలా పెట్టి ఏదైనా షాపింగ్ అన్న ఏదైనా చేసి మళ్ళీ బస్ ఎక్కి బ్యాక్ టు హైదరాబాద్. అయ్యో సంబూరం హైదరాబాద్ అనేసరికి జనరల్ బతికే. ఇక ఇప్పుడే కుకింగ్ చేసుకుంటున్నాం. కర్రీ తెచ్చుకున్నాం. అయినా రైస్ అవుతుంది, తిని బయలుదేరాలి. ఘోరంగా ఆకలి అవుతుంది. బక్క ఎక్కిపోయినా ఫైనల్గా అయిపోయింది. మళ్ళీ బస్ ఎక్కినాం. హాస్పిటల్ జంక్షన్కి పోతుంది. విరూపాక్ష టెంపుల్ అయిపోయింది, అంతా అయిపోయింది. హంపి కూడా అయిపోయింది. ఇప్పుడే హోస్పేట్ జంక్షన్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినాం. మనకి వీనికి అయితే లేదు, సో అందుకే బస్ బుక్ చేసినాం. ఇప్పుడు మనకి 8:30కి బస్సు ఉంది. బస్సులు ఇక మార్నింగ్ 5 వరకు అట్లా రీచ్ అవుతాం హైదరాబాద్కి. ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాం ఫోన్లో. సో అయిపోయినట్టే 1 డే ట్రిప్ హంపి. ఫైనల్గా మనం బస్సులో ఉన్నాం, వెళ్తున్నాం ఇంటికి. వీడు ట్రైన్లో పోదాంరా అంటే వినకుండా బస్సు బుక్ చేసిండు. ఇక బస్సులో పోతున్నాం. జర్నీ స్టార్ట్ అయింది. హైదరాబాద్కి 2 వైర్లు పెట్టుకున్నాం. వానికి వైరు, నాకు వైరు. ఇక ఫోన్ ఒత్తుకుంటా ఉందాం. తెల్లార్లు మార్నింగ్ 5 వరకు దిగుతాం హైదరాబాద్.